హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్. ఇది చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. వైట్గా ఉండేటువంటి బఠానీలు తీసుకోవాలి. అవి అయితేనే చాటుకు బాగుంటాయండి. ఇక్కడ నేను 1/2 కిలో బఠానీలు తీసుకున్నాను. వాటిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సోక్ చేసి పక్కన పెట్టాను. తర్వాత మనం ఈ బఠానీలను శుభ్రంగా కడుక్కొని దాంట్లోనే చిక్కు తీసినటువంటి 3 బంగాళదుంపలను కట్ చేసి అందులో వేసుకోవాలి. కొంచెంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేయాలి. దీనికి సరిపడగా నేను 4 టమాటోలను తీసుకున్నాను, పెద్ద సైజువి. ఇవి కూడా ఒక బౌల్లో వేసి అన్నీ కూడా కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అవి కుక్కర్లో ఉడికేలోగా మనం కట్టమిఠా చట్నీ చేసుకోవచ్చు. ఈ కట్టమిఠా చట్నీ చేసుకోవడం కోసం చింతపండు పులుసు తీసి పక్కకు పెట్టుకోవాలి. దాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ చింతపండు గుజ్జు అనేది తీసి విడిగా ఫ్రిడ్జ్లో పెట్టానండి. అందుకని నేను దాన్ని వేసి కొంచెం వాటర్ వేసి కలిపాను. ఎక్కువ టైం తీసుకోదు ఇలా చేసుకోవడం వలన. ఉడికిన గుజ్జు కాబట్టి ఇది కొంచెం ఉడుకుతూ ఉండగానే ఎంత అయితే చింతపండు తీసుకున్నామో దానికి సరిపడగా మనం బెల్లం వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారైతే కొంచెం వేసుకోవచ్చు. ఇది ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికిన తర్వాత మనం దీంట్లో ఉప్పు, కారం, కొంచెంగా జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల సేపు ఉడకనిచ్చి దగ్గర పడేలా చూసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. మనకి కట్టమిఠా చట్నీ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకోవాలి. కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పెద్దది ఒక ఆనియన్ సన్నగా ముక్కలు తరిగి వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత పచ్చివాసన లేకుండా 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం కుక్కర్లో ఉడికించుకున్నటువంటి టమాటోలని ప్యూరీ చేసి ఇందులో వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ఈలోపు మనం బంగాళదుంపలు, బఠానీలని కొంచెంగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం కర్రీ సరిపడగా పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం సేపు ఉడికించుకొని కొంచెంగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు, బఠానీ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం చూసి వేసుకోవాలి. ఇంచుమించుగా ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవచ్చు. అలా అయితేనే మనకి చాట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత మరి కొంచెం దగ్గర పడుతుంది. అందుకని వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చాట్ చేసుకోవడానికి కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం చాట్లోకి కార్న్ఫ్లేక్స్ యూజ్ చేస్తాం కాబట్టి మనం కార్న్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ పెట్టుకుని అది వేడైన తర్వాత కార్న్ఫ్లేక్స్ వేసి ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. మనం చాట్ తయారు చేసుకోవడానికి ముందుగానే ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే టమాటోలు, కొంచెంగా సేవ్, కొత్తిమీర, నిమ్మకాయ రసం కోసం నిమ్మ చెక్కలు, టమాటా చట్నీ అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే చాట్ చేసుకోవడానికి ఎంతసేపు పట్టదు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కర్రీని ఇందులో స్ప్రెడ్ చేసి వేసుకొని దానిపై నుంచి కొంచెంగా ఉల్లి తరుగు, టమాటో ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, కార్న్ఫ్లేక్స్ కొంచెం నలిపి వేసుకొని సేవ్ వేసుకొని కొంచెంగా చాట్ మసాలా చల్లుకొని పైనుంచి టమాటా చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా మనకి బఠానీ చాట్ అనేది రెడీ అవుతుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.